హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మళ్ళీ వేరే కొన్ని క్రాఫ్ట్స్ అయితే చేశానని చెప్పాను కదా! ఆల్రెడీ ప్రీవియస్ షాట్‌లో చెప్పాను. మళ్ళీ ఇప్పుడు దానికన్నా కొంచెం డీటెయిలింగ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కొన్నైతే కొండల మధ్యలో నుంచి సూర్యుడు వస్తున్నట్లు, ఒక చిన్న హౌస్‌లో పక్కనే ట్రీస్ పెట్టుకొని మనం ఉంటున్నట్లు, ఒక చిన్న లైట్ కింద కొన్ని చైర్స్ వేసుకొని మనం సిట్టింగ్ చేసుకొని, పక్కనే కొన్ని ట్రీస్ వాటికి మనం చూస్తూ ఉన్నట్లు, మధ్య మధ్యలో ఎగిరే పక్షులు ఇవన్నీ ఉండే విధంగా నేనైతే కొన్నైతే డ్రా చేశాను. ఇవి చాలా సింపుల్ అనమాట. చిన్న పిల్లలు కూడా డ్రా చేసుకోగలిగేవి. బట్ ఏంటంటే చిన్నవా, పెద్దవా అన్నది ముఖ్యం కాదు. మనం చేస్తున్న క్రాఫ్ట్స్ అనేవి ఎంత బావుంటుంది, వాటిలో మెసేజ్ ఏంటి అనేది ముఖ్యమనమాట. నేను చేసే ప్రతి దాంట్లో కూడా ఒక చిన్న మెసేజ్ అయితే ఇవ్వడానికే ట్రై చేస్తాను. కొండల మధ్యలో నుంచి సూర్యుడు వస్తున్నట్లు, లేదంటే మౌంటైన్స్ అవి ఎట్లా ఉంటాయి, వాటి రాక్స్, అక్కడక్కడ కొన్ని ట్రీస్ ఇట్లాంటివన్నీ పెట్టి కూడా నాకు కొంచెం ఓకే అని అనిపించినవి, నేను ఎక్కడో బుక్స్‌లో చూసినవి ఇక్కడ డ్రా చేయడానికైతే ట్రై చేశాను. మీకెలా ఉంటుంది, నచ్చినియా క్రాఫ్ట్స్ అనేవి? ఇదైతే ఒక రకం. ఇంతకుముందు చూసింది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇదైతే చాలా సింపుల్‌గా చేసేద్దాం అనిపించింది. జస్ట్ ఒక చిన్న ఫ్లవర్, ఇట్లాంటి ఒక ఫ్లవర్ ఎవరైనా ప్రేమతో ఇస్తే ఎవ్వరు కాదనలేరు కదా! నాకైతే ఈ ఫ్లవర్ డ్రా చేస్తుంటే అలాగే అనిపించింది. నెక్స్ట్ అయితే సేమ్ అదే విధంగా ఇంకొక ఫ్లవర్స్ అయితే యాడ్ చేద్దాం అనిపించింది. వై నాట్ 2 ఫ్లవర్స్ అనిపించింది. అందుకోసం అని చెప్పి నేను కొంచెం డిఫరెంట్‌గా ఉండే విధంగా షేడ్స్ వచ్చేలాగా హ్మ్, ఇక్కడ 2 ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. దీనికి యెల్లో కలర్ ఫ్లవర్స్ అయితే యాడ్ చేశాను. ఇంకొకటేంటంటే మనము ఏదైనా ఆహ్, సీకి వెళ్ళినప్పుడు, బీచ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటే, అక్కడక్కడ ఒకే ఒక 2 ట్రీస్ ఉంటే, అవెట్లా ఉంటాయి చూడ్డానికి, విజువలైజ్ చేసుకోవడానికి బావుంటుంది కదా! సో, అదే నేను ఇక్కడ ట్రై చేశాను. అదే విజువలైజ్ చేసుకున్నాను. అండ్ ఇదొచ్చేటప్పటికి నేను చెప్పాను కదా! ఒక చిన్న హౌస్. ఆ హౌస్ పక్కనే కొన్ని ట్రీస్, చందమామ, కొన్ని పక్షులు ఇవన్నీ ఉంటే, ఇట్లాంటిది ఒక డ్రీమ్ హౌస్ అనొచ్చేమో కదా! ఇట్లాంటి హౌస్‌లో ఉంటే బావుంటుంది. ఎలా ఉంటుంది ఆలోచించండి.